హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. హైదరాబాద్ నుంచి కన్యాకుమారి నుంచి హైదరాబాద్కి ఇదివరకు రైల్వే శాఖ ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్రత్యేక రైలు యొక్క టైం టేబుల్ అనేది ముగియడంతో తిరిగి మళ్ళీ పొడిగించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రైలు యొక్క టైం టేబుల్ని మళ్ళీ కొన్ని రోజులు పొడిగించడం జరిగింది. ఈ పొడిగింపుతో ఇటు పండగ సీజన్లో భారతదేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకి హైదరాబాద్ నుంచి ఈ బండి కన్వెంట్గా ఉండనుంది. ఈ వివరాలకు వెళ్తే 07230 కన్యాకుమారి హైదరాబాద్ కన్యాకుమారి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండి హైదరాబాద్ నుంచి ఇటు కన్యాకుమారికి ప్రతి బుధవారం రోజు అందుబాటులో ఉంటుంది. అలాగే కన్యాకుమారి నుంచి ఇటు హైదరాబాద్కి ప్రతి శుక్రవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ బండి యొక్క టైం టేబుల్ అనేది ఇటు హైదరాబాద్ కన్యాకుమారి మధ్యలో జనవరి 28వ తారీఖు తోటి ముగియనుంది. దీన్ని తిరిగి మళ్ళీ ఫిబ్రవరి 16 వరకు పొడిగించడం జరిగింది. అలాగే కన్యాకుమారి హైదరాబాద్ మధ్యలో జనవరి 30 తోటి ముగియడం జరుగుతుంది. ఈ రైలు యొక్క సర్వీస్ని తిరిగి మళ్ళీ ఫిబ్రవరి 16 వరకు పొడిగించడం జరిగింది. కన్యాకుమారి హైదరాబాద్ మధ్యలో ఈ బండి శుక్రవారం రోజు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి ప్రయాణించే మార్గం అనేది ఎలా ఉంటుందో మనం చూసుకుంటే, ఇటు హైదరాబాద్ దాటిన తర్వాత సికింద్రాబాద్, అలాగే చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కట్పాడి, తిరునమల్లై, విష్ణుపురం జంక్షన్, తిరుపాద్రి పులయూరు, చిదంబరం, వేలాడుదురై జంక్షన్, కుంభకోణం, తాజూరు జంక్షన్, తిరుచార్పల్లి జంక్షన్, దిండిగల్ జంక్షన్, కొడెక్నాల్ జంక్షన్, మదురై జంక్షన్, నగర్ జంక్షన్, సత్తూర్, కోవెల్పట్టి, తర్వాత తిరుమలై జంక్షన్, వలియార్ జంక్షన్, నాగర్కోయిల్ జంక్షన్, కన్యాకుమారికి చేరుకుంటుంది ఈ బండి. ఈ పొడిగింపుతో పండక్కి వెళ్ళే ప్రయాణికులకే కాకుండా ఇటు పర్యాటకులకి, అలాగే తిరువణమలై, అలాగే తిరుపతి ఇలాంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళే ప్రయాణికులకి కూడా ఈ బండి చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలు ఈ ట్రైన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.